బొంబాయిలో ఒక చిన్న ఫ్యాక్టరీగా ప్రారంభించి ఇప్పుడు ప్రతి ఇంట్లో అందరూ ఎంతో ఇష్టపడే పేరుగా మారడం వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి ఎంతో గొప్ప స్థాయికి వచ్చిన కంపెనీ ఏంటో మీకు తెలుసా? అదేంటో కాదు, మనం ఎంతో ఇష్టపడే పార్లే కంపెనీ. కొత్త ఆలోచనలు కనిపెట్టడమే కాదు, మనం సంకల్పం గట్టిదైతే మనం అనుకున్నది జరుగుతుందని నిరూపించిన ఈ స్టోరీ గురించి తెలుసుకుందాం. 1929లో బొంబాయిలోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త మోహన్ లాల్ దయాల్ ఇప్పుడు ఇండియాలోనే అందరికీ ఎంతో ఇష్టమైన చాక్లెట్ అండ్ బిస్కెట్ బ్రాండ్ లో ఒకటిగా నిలిచిన పార్లేని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన కొత్తలో టాఫీ ఇంకా క్యాండీలను తయారు చేసేవాళ్ళు. ఇవి సాధారణమైన కస్టమర్స్ కి ఎంతో ఆనందాన్ని ఇచ్చేవి. కస్టమర్స్ ఎంతో ఇష్టపడేలా అండ్ క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ కంపెనీని డెవలప్ చేశారు. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ మాత్రమే కాదు, ఈ కంపెనీ యొక్క మొదటి నియమం కూడా. మొదట్లో పార్లే తయారు చేసిన స్వీట్ జనాలకి నచ్చడమే కాకుండా వీటి యొక్క క్వాలిటీ ఇంకా కస్టమర్స్ అండ్ కంపెనీకి మంచి రిలేషన్ ఉండాలన్నది ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ బ్రాండ్ చాలా ఫాస్ట్ గా ప్రతి ఇంట్లో ఫేమస్ అయింది. టేస్ట్ అండ్ నమ్మకానికి ప్రతీకంగా నిలిచింది. పార్లే పట్ల ప్రజలకున్న ఇష్టం చూస్తేనే తెలుస్తుంది ఇది ఎంత ఎత్తుకు ఎదిగింది అనేది. స్టార్టింగ్ లోనే సక్సెస్ రావడం అనేది పార్లే ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ అండ్ ఎక్స్పాన్షన్స్ కోసం స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది. ఒక చిన్న ఫ్యాక్టరీగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక్కరు ఈ పేరు వింటే ఒక స్వీట్ మెమరీలా చూసేదాకా ఎదిగింది. చిన్న బిస్కెట్స్ తయారు చేసే కంపెనీ గ్లోబల్ మార్కెట్ లో ఫేమస్ ఎలా అయింది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఇలా ఎంత సక్సెస్ వచ్చిందో చూద్దాం. 1939 స్వీట్ స్టార్ట్. ఈ ఇయర్ లో పార్లే తన ఫస్ట్ బిస్కెట్ పార్లే గ్లూకోజ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ బిస్కెట్స్ యొక్క టేస్ట్ అండ్ క్వాలిటీ వల్ల ఇది ఎంతో మందికి నచ్చింది. 1959 20 ఇయర్స్ తర్వాత పార్లేజీ ఒక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఎలా అంటారా, ఇది ఇండియన్ టీ కల్చర్ లోనే ఒక ఫేమస్ సింబల్ గా అయింది. దీని యొక్క సింప్లిసిటీ అండ్ టేస్ట్ అందరికీ అందుబాటు ధరలో ఉండడమే కాకుండా చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే వరకు ఒక స్టాపుల్ ఫుడ్ గా మారింది. 1970లో పార్లే స్నాక్స్ అండ్ డ్రింక్స్ ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా వాళ్ళు మార్కెట్ ని ఎక్స్పాండ్ చేయడమే కాదు, వీళ్ళు మన ఇండియన్ టేస్ట్ ని ఎంతో చక్కగా అర్థం చేసుకున్నారో కూడా తెలుస్తుంది. 1980లో పార్లే ప్రతి హృదయంలో నిలిచింది. ఇది ఇప్పుడు జస్ట్ బ్రాండ్ కాదు, ప్రతి ఇండియా హౌస్ హోల్డ్ లో ఒక భాగంగా మారింది. ఏ ఫెస్టివల్ అయినా, ట్రావెల్ అయినా, హ్యాపీనెస్ అయినా ఇది లేకుండా కంప్లీట్ అయ్యేది కాదు. 1990లో పార్లే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసింది. ఇది జస్ట్ గ్లోబల్ లెవెల్ కి రీచ్ అవడమే కాదు, మన ఇండియన్ టేస్ట్ ని వరల్డ్ వైడ్ గా అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం అండ్ అలానే ఆ టేస్ట్ అందరూ ఎంతో ఇష్టపడడం వల్ల ఎంతో మంది హర్ట్స్ ని గెలుచుకుంది. పార్లే యొక్క క్వాలిటీ, మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ కస్టమర్స్ యొక్క టేస్ట్ ని తెలుసుకొని వాళ్ళు ఇష్టపడేలా చేయడం వల్ల ఈ కంపెనీ లోకల్ బ్రాండ్ నుంచి గ్లోబల్ బ్రాండ్ గా మారింది. ఎలాంటి బిజినెస్ అయినా ఈ క్వాలిటీస్ ఉంటే అది ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో ఈ ఎగ్జాంపుల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. వచ్చే రోజుల్లో పార్లే కొత్త ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. కొత్త దానిని తీసుకొచ్చే టైం వచ్చిందని తెలుసుకుంది. బిస్కెట్స్ నుంచి డ్రింక్ వరకు ప్రతి ప్రోడక్ట్ లో ఒక రేంజ్ ని తీసుకొచ్చారు. ఫ్లేవర్స్ లో కొన్ని ఎన్హాన్స్మెంట్ చేశారు అండ్ ప్యాకేజింగ్ లో కూడా కొన్ని చేంజెస్ చేసి ఎవరు ఊహించినట్టుగా ఒక కొత్త ఇన్వెన్షన్స్ తో స్టార్ట్ చేశారు. మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని ఒక కొత్త కోణంలో స్టార్ట్ చేశారు. క్యాంపెయినింగ్ లో ఎక్కువగా యూత్ ని అట్రాక్ట్ చేసేలాగా స్లోగన్స్ చేశారు. అదేంటంటే పార్లే అనేది ఒక బ్రాండ్ కాదు, అది ప్రతి తరం వాళ్ళు ఆనందించే టేస్ట్ అని చెప్పారు. బిజినెస్ ఎలాంటిదైనా అది అన్ని విషయాల్లో ఎలా మేనేజ్ చేస్తుంది అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ కాలంలో ఏదైనా సరే ఆన్లైన్ లోనే ఉంటుంది. పార్లే కూడా తన ప్రొడక్ట్స్ అందరికీ ఒక క్లిక్ లో అవైలబుల్ ఉండేలాగా చేశారు. సో దట్ అందరికీ అది రీచ్ అవుతుంది. ఎన్ని చేంజెస్ చేసినా పార్లే తన రూట్స్ ని మర్చిపోలేదు. ఎన్ని జనరేషన్స్ మారినా క్వాలిటీ అండ్ ట్రస్ట్ ని ఎప్పుడు వదలలేదు. తన పొజిషన్ ని రీబిల్డ్ చేయడమే కాదు, ఫ్యూచర్ లో పార్లే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కోసం ఎంతో కృషి చేసింది. ఇలా పార్లే గ్రో ప్రాసెస్ లో పేషెన్స్ అండ్ సిచ్యువేషన్ ని బట్టి మనం కూడా కొత్త ఇన్వెన్షన్ చేస్తూ ఉంటే మనకి కూడా సక్సెస్ ఖచ్చితంగా వస్తుందని ప్రూవ్ చేసింది. పాస్ట్ లో చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ని స్ట్రాంగ్ గా ఎదుర్కొంటూ తన రూట్స్ ని మర్చిపోకుండా అదే ట్రస్ట్ అండ్ క్వాలిటీతో బిజినెస్ రన్ చేయడం వల్ల పార్లే ఇంత గొప్ప పొజిషన్ కి వచ్చింది. మీకు ఫోనిక్స్ పక్షి గురించి తెలిసే ఉంటుంది. అది ఎలాగైతే తన బూడిద నుంచి మళ్ళీ పుడుతుందో పార్లే కథ కూడా అలాంటిదే. కొత్త మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు పార్లే ఆ చేంజెస్ కి తగ్గట్టు తన ప్రొడక్ట్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఎంతో స్ట్రాంగ్ గా నిలబడింది. పార్లే మార్కెట్ లోకి తిరిగి రావడమే కాదు అండ్ ప్రజలు తన ఎనర్జీతో ముందుకు వెళ్తూ చూపించింది. కొత్తగా ట్రై చేయడం అనేది ఇప్పుడు పార్లేకి ఒక మోటివ్ గా మారింది. ఈ కంపెనీ కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడమే కాదు, ఒక రివల్యూషనరీగా మారాయి. వాళ్ళు తయారు చేసిన ఏ ప్రోడక్ట్ అయినా మన ట్రెడిషన్ అండ్ మోడర్న్ వరల్డ్ కి తగ్గట్టు ఉండేవి. అవి ఎలాంటి జనరేషన్ వాళ్ళకి అయినా నచ్చేలా ఉంటాయి. వాటి టేస్ట్ చూస్తే అందులో ఉన్న ఫ్లేవర్స్ కి ఎవరైనా ఫ్యాన్ అయిపోతారు. ఈ రోజు పార్లే ఒక బ్రాండే కాకుండా పేషెన్స్ అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా స్ట్రాంగ్ గా నిలబడాలి అనేది ఒక ఎగ్జాంపుల్ గా మారింది. ఒక లోకల్ ఫేవరెట్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన పార్లే జర్నీ అనేది ఒక స్పిరిట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఒక ఇన్స్పిరేషన్. పార్లే ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేసింది అనేది కాదు, పాస్ట్ లో ఉన్న గ్లోరీని ఫ్యూచర్ లో కూడా ఎలా మెయింటైన్ చేయాలని ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. పార్లే యొక్క ఈ జర్నీ చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు అంచెలంచెలుగా ఎదగడం వరకు అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ ని ఇచ్చింది.